బొట్టుగూడ పాఠశాల నిర్మాణం నా చిరకాల కోరిక అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పేదవాడు చదువుకోవాలని, చదువుతూనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కోట్ల రూపాయల వ్యయంతో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎలాంటి వసతులు లేకుండా నిర్వహిస్తున్న బొట్టుగూడ పాఠశాలకు శాశ్వత భవన నిర్మాణం చేపట్టి అధునాతన హంగులు కల్పించాలన్నది తన చిరకాల కోరిక అని అన్నారు. 2500 గజాల స్థలంలో అన్ని అత్యాధునిక వసతులతో బొట్టుగూడ ప్రాథమిక ఉన్నత పాఠశాలను నిర్మించడం జరిగిందని, పేదవాడు చదువుకోవాలని, చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని మంత్రి అన్నారు. బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల రొటీన్ పాఠశాల కాదని, సంప్రదాయ విద్య కాకుండా అన్ని రకాల నైపుణ్యాలను అభివృద్ధి చేసే విధంగా ఒక పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా వరల్డ్ ఆఫ్ విద్యా విధానాన్ని ఈ పాఠశాలలో అమలు చేయడం జరుగుతుందన్నారు. పాత సిలబస్తో పాటు CBSEని కూడా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పాఠశాల ద్వారా అనుభవాత్మక విద్యను నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజుల్లో మనం చూస్తున్న సంప్రదాయ విద్య ఎక్కువ మార్కులు, ర్యాంకుల చుట్టూనే తిరుగుతుందని, పిల్లలను ఆలోచించేందుకు కాకుండా కేవలం గుర్తుపెట్టుకుని పరీక్షలు రాయమని ఒత్తిడి చేస్తుందని, ఈ ఒత్తిడిలో పిల్లల సహజ కుతూహలం, సృజనాత్మకత నశించిపోతున్నాయన్నారు. చదువు ఒక ఆనందకరమైన ప్రయాణంగా కాకుండా ఒక పోటీగా మారుతుందని అన్నారు. ఈ పరిస్థితిని మార్చాలనే ఆలోచనతోనే మేము వాల్డార్ఫ్ విద్యా విధానం నుంచి ప్రేరణ పొందాం. వాల్డార్ఫ్ విద్య ప్రకారం పిల్లలు 3 విధాలుగా ఎదగాలనే ఆలోచన, భావన, కార్యాచరణ అని, అందుకే మా పాఠశాలలో అనుభవాత్మక విద్యకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. గార్డెన్ పనుల ద్వారా సహనం నేర్పిస్తున్నామని, ప్రకృతితో అనుబంధం పెంచుతున్నామని అన్నారు. కుండల తయారీ, రాయి చెక్కుదల ద్వారా ఏకాగ్రతను, సృజనాత్మకతను పెంపొందిస్తామన్నారు. ఇసుకతో ఆటల ద్వారా పిల్లల కల్పనా శక్తిని విస్తరిస్తున్నామని, నృత్యం, యోగా ద్వారా శరీరం, మనస్సుకు సమతుల్యత తీసుకొస్తున్నామన్నారు. ఇండోర్ ఆటల ద్వారా సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను పెంచుతున్నామని అన్నారు. అదే సమయంలో పిల్లలు ఆధునిక ప్రపంచంతో పోటీ పడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా మేము విస్మరించలేదని, అందుకే పూర్తిగా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. ఆధునిక కంప్యూటర్ ల్యాబ్, స్టెమ్ విద్య పరిచయం, మంచి గ్రంథాలయం, స్పోర్ట్స్ రూమ్స్, లిఫ్ట్ సదుపాయం, స్మార్ట్ లెర్నింగ్ టూల్స్ ఇవన్నీ పిల్లలకు బలమైన సాంకేతిక అవగాహన ఇవ్వడానికేనని, ఈ పాఠశాల సంప్రదాయ విద్యకు, వాల్డార్ఫ్ ప్రేరణతో కూడిన విద్యకు మధ్య ఉన్న సమతుల్యమైన సమ్మేళనమని అన్నారు. పాఠ్యాంశాలు మారవని, కానీ వాటిని నేర్చుకునే విధానం మాత్రం మారుతుందని అన్నారు. అదే విషయాల్లో సృజనాత్మకతను, కార్యాచరణను, జీవన నైపుణ్యాలను జోడిస్తున్నామని, అందుకే మా పిల్లలు బలమైన మౌలిక అవగాహనతో ఎదుగుతున్నారని అన్నారు. వారు పరీక్షలకు సిద్ధంగా ఉంటారని, వృత్తులకు సిద్ధంగా ఉంటారని, అంతకంటే ముఖ్యంగా పోటీ జీవితానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగానే నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మించడం జరిగిందని తెలిపారు. ఉస్మానియా, కాకతీయ తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీనే అతిపెద్ద యూనివర్సిటీగా ఉందని, ఇటీవలే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో LLB, B ఫార్మసీ కోర్సులను ఏర్పాటు చేయడం జరిగిందని, 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను SLBC వద్ద నిర్మిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా విద్య నేర్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. నల్గొండ అభివృద్ధిలో భాగంగా 800 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు తీసుకుని రావడం జరిగిందని, రానున్న 2 ఏళ్లలో నల్గొండ రూపురేఖలను మార్చడం జరుగుతుందని అన్నారు. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల ద్వారా మంచి విద్యను అందించడంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని, పాఠశాల ద్వారా ఆణిముత్యాల లాంటి విద్యార్థులను తయారు చేయాలని, IAS, IPS సైంటిస్టులను తీర్చిదిద్దాలని, అలాగే పేదవారి చదువు కోసం సహకారం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. బొట్టుగూడ పాఠశాల ప్రవేశాల ఆధారంగా అవసరమైతే అదనపు గదులను నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ బొట్టుగూడ ప్రాథమిక ఉన్నత పాఠశాలను 8 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని నిర్మించడం అభినందనీయమని అన్నారు.
ఈ పాఠశాలలో చదువుతో పాటు ఇతర కార్యక్రమాలను నేర్పించడం జరుగుతుందని, నేర్చుకోవాలనే తపనతోనే పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆర్టిఫిషియల్ అభ్యసన ద్వారా విద్యను అందించడం జరిగిందని, క్రాఫ్ట్ ఆర్ట్ టీచర్స్ సైతం ఈ పాఠశాలకు డెప్యుటేషన్పై పంపడం జరిగిందని అన్నారు. పాఠశాల ద్వారా మంచి పౌరుడిగా, బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు బొట్టుగూడ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపయోగపడుతుందని అన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ దేశంలోనే బొట్టుగూడ లాంటి పాఠశాల ఉండదని అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతులు మాట్లాడారు. బొట్టుగూడ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీ, పాఠశాల ఇండోర్ గేమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ అన్నింటినీ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి కలియతిరిగారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, టీసీసీబీ మాజీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, పలువురు అధికారులు, పాఠశాల హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రకాశం బజార్లో పాత బొట్టుగూడ హై స్కూల్ని కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ హై స్కూల్గా నామకరణం చేసుకొని ప్రారంభిస్తున్న సందర్భంగా మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, దాంతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చిన్నారులందరూ కూడా శుభాశీస్సులు అందజేసుకుంటూ, ఈరోజు ఈ ప్రకాశం బదిలో ఈ స్కూలు నా చిరకాల కోరిక. బొట్టుగూడ ఆ గల్లీలో ఉన్న స్కూల్లో చూసి ఎన్నోసార్లు పోయి ఆ ల్యాండ్ ఓనర్ని అడిగి, అమ్మవయ్యానికి ఎంత కావాలో ఇస్తాను, అక్కడనే కట్టాలి అని చెప్తే ఆయన, సార్ మీరు ఎన్ని రోజులన్నా కిరాయి ఉండని చెప్పి నేను ఆ స్థలం అమ్మ, నేను మా తాత ముత్తాతకు అని చెప్పి మన వెంకటపతి గారు ఎంత బదిలాంటి అమ్మలే. ఆఖరికి తెలంగాణ వచ్చి మళ్ళా 10 ఏళ్ళ మధ్యలో పోరాటం చేసిన అనుకోకుండా ఈరోజు మళ్ళా ఆర్ఎండ్బి శాఖనే నాకు రావడం, ఆర్ఎండ్బి క్వార్టర్స్ ఇక్కడ 2 క్వార్టర్స్ని తీసుకొని విద్యాశాఖకు ముఖ్యమంత్రి గారు అనుమతితో మార్పించి దాదాపు 50 కోట్ల విలువ చేసే ఈ ప్లాట్ విలువ 50 కోట్లు స్కూల్ ఖర్చు కాక 2500 గజాల స్థలంలో ఈరోజు ప్రకాశం బజార్లో, ప్రకాశం అంటేనే వెలుతురు, ఈ స్కూల్తో మొత్తం ప్రకాశం బజార్ అంతా కూడా వెలిగిపోతుంది. ఇవాళ మీరందరూ అనుకున్నది బొట్టుగూడ హై స్కూల్ అంటే పాత సిలబస్, ఇక్కడ సిలబస్ చెప్తారని ఆ సిలబస్ ఉంటుంది, సిబిఐ సిలబస్ కూడా తీసుకొస్తాను. అందులో మా ఈ పాఠశాలలో అనుభవమైన విద్యకు ప్రాధాన్యత ఇస్తూ గార్డెన్ పనుల ద్వారా స్నానం నేర్పిస్తూ, దాంతోపాటు నృత్యం, యోగా ద్వారా శరీరం మనస్సుకు సమతుల్యత తీసుకొస్తున్నాం. కంప్యూటర్ ల్యాబ్ కూడా పెట్టడం జరిగింది, యోగా సెంటర్ కూడా పెట్టడం జరిగింది. నల్గొండనే కాదు, తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ స్కూల్ ఈ స్థాయిలో లేదని చెప్పాం. భారతదేశం మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్ ఈ భారతదేశంలో. మీరు ఇప్పుడు చూస్తున్న స్కూలు యాక్చువల్గా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నటువంటి స్కూల్ ఇది. సుమారు 8 crores రూపీస్ తోటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో మన గవర్నమెంట్ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో చాలా గొప్ప ఆలోచనతోటి ఈ స్కూల్ని నిర్మాణం చేయడం జరిగింది. హోలిస్టిక్ డెవలప్మెంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి ఆధునాతనమైనటువంటి టీచింగ్ స్టాండర్డ్స్ని అన్వయించుకుంటూ కేవలం చదువునే మాత్రమే కాకుండా చదువుతో పాటు మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, తర్వాత కోర్ కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా మనం భాగస్వాములు అవ్వాలి. ఇక్కడ అనేక స్కూల్స్ మనకు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. సో వారి యొక్క స్ట్రెంత్ కూడా దీని ఒక ఎగ్జాంపుల్గా మోడల్గా తీసుకొని మనకు జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ని కూడా దీన్ని ఇంప్రూవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. సార్ ఇప్పుడు దాకా ఇనాగ్రేషన్ అయినప్పుడు ప్రతి ఒక్క రూమ్, ప్రతి ఒక్క ఫెసిలిటీ అవన్నీ చూస్తే మేము ఎప్పుడో చిన్నప్పుడు లేకపోతే ఇవాళ రేపు చూస్తున్న ఇంగ్లీష్ సినిమాలు గుర్తొచ్చినాయి సార్. ఇంగ్లీష్ సినిమాలలో చాలా వరకు ఇట్లాంటి ఫెసిలిటీస్ మనం చూస్తూ ఉంటాం. ఎక్కడో ఫారిన్ కంట్రీలో చాలా అడ్వాన్స్డ్ లెర్నింగ్, చాలా అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం చూస్తుంటాం. అలాంటిది ఇవాళ నల్గొండలో మీ ఆధ్వర్యంలో ఇంత మంచి స్కూల్ రావడం అనేది చాలా గ్రేట్ సార్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఆల్సో ఇట్లాంటి స్కూల్ కూడా హైదరాబాద్లో ఎటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా తక్కువ లేదు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంత మంచి ఆపర్చునిటీ మీకు తెలంగాణలో ఎక్కడ కూడా దొరకకపోవచ్చు. ఈనాటి ఇంత పెద్ద స్కూలు అంటే నవ్వుతున్న భవిష్యత్. ఇప్పటిదాకా ఈ ప్రభుత్వ పాఠశాలను ఇంత మంచి తీర్చిదిద్దిన ఘనత మన పెద్దలు, గౌరవనీయులు, మన జిల్లా మంత్రివర్యులు, మన పేదల పాలిట పెన్నిది, వారి స్వహృదయం మీ అందరికీ తెలిసి వాళ్ళు ఇంత పెద్ద స్కూల్ కట్టించి వారికి నిజంగా మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి అభినందిస్తా ఉన్నాను.
ఎందుకంటే ఈ స్కూల్లో చదివేది ఎవరు? అణగారిన వర్గాల పిల్లలు, పేద పిల్లలు, బడుగు బలైన వర్గాల పిల్లలు. కాబట్టి ఇంత పెద్ద కాన్సెప్ట్ తీసుకొచ్చి కంప్యూటర్ ఏంది, ఆ క్లాస్ ఏంది, ఆ తర్వాత స్పోర్ట్స్ ఏంది, వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంట్ ఏంది, రకరకాలుగా అంటే అన్ని వసతులు ఉన్నాయి. అలా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము, విద్యాశాఖ చరిత్రలోనే స్వర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి మహాకార్యము. పెద్దలు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొట్టుగూడ పాఠశాలను గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి గారు వారి యొక్క అమృత హస్తాలతోటి పాఠశాలను ప్రారంభించి, వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు సందర్శించి ఈ పాఠశాలను నేనే స్వయంగా కడతానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నటువంటి ఒక మంచి మనసున్నటువంటి మహారాజైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి విద్యాశాఖ పక్షాన కరతల ధ్వనులతోటి అభినందనలు తెలియజేస్తున్నాము. 5 సార్లు వరకు నల్లగొండ ఎమ్మెల్యేగా, మంత్రిగా వారు ఉండడము, మరియు 1980లో నేను 10th క్లాస్ ఈ స్కూల్ నుంచి చదివాను. మా పాఠశాల గవర్నమెంట్ స్కూల్ ఉండే అప్పుడు జడ్జెస్ పిల్లలైనా, పెద్ద పెద్ద ఆఫీసర్ కలెక్టర్ పిల్లలైనా బొట్టుగూడ గవర్నమెంట్ స్కూల్లో చదివేటోళ్ళు. అంటే ఆ పూర్వ వైభవము ఈ రోజు కనబడుతుంది మనకు. ఇన్నేళ్ల తర్వాత ఆ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మన బొట్టుగూడ స్కూల్కు పూర్వ వైభవం తెచ్చినందుకు నేను ప్రత్యేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, దశాబ్దాల క్రితం ఒక మహోన్నతమైన ఆశయంతో విషాదాన్ని అధిగమించి ప్రతీక్ ఫౌండేషన్ ని ప్రారంభించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 70 సంవత్సరాల క్రితం ఒక ప్రాథమిక పాఠశాల ప్రారంభించబడి అందులో చదివేటువంటి విద్యార్థులు బాధపడుతుంటే ఒక పర్మనెంట్ ఫీలింగ్ లేకున్నటువంటి స్థితిలో ఇవాళ వెంకటరెడ్డి గారు ముందుకొచ్చి 4 అంతస్తుల ఈ భవనాన్ని ఎక్కడ లేని విధంగా కార్పొరేట్ కళాశాలల విద్యా సంస్థలు లేని విధంగా ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇవాళ ఈ విద్యా సంస్థను మన కళ్ళ ముందు పెట్టారు వెంకటరెడ్డి గారు. లేచి నిలుచుని చప్పట్ల ద్వారా స్టాండింగ్ ఓవేషన్.